హాయ్ అండి. ఈ వీడియో అయితే పిల్లలు స్కూల్‌కెళ్లారు. నందిని అయితే స్కూల్‌కెళ్ళింది. కోమలి కాలేజీకి గూడా ఎళ్ళిపోయింది. ఇప్పుడు టైం అయితే 10 అయితుందనమాట. అంతా పనంతా అయిపోయింది. టిఫిన్ చేశాము. నేను బట్టలు కూడా ఉతికేసాను. ఇప్పుడైతే మా వారు చికెన్ తీసుకొచ్చారు. స్పెషల్ అంటూ ఏం లేదు గానీ, బుధవారం రోజు పండగ గదా! మొహర్రం పండగ, తొలి ఏకాదశి రెండొచ్చాయి గదా! మామూలుగా మొహర్రం పండగ ఒక్కటైతే, పీర్ల పండగ ఒక్కటైతే తీసుకొచ్చుకునేవాళ్ళమే గానీ, ఆ రోజు తొలి ఏకాదశి గూడా వచ్చింది కాబట్టి, ఆ రోజు మేము తినమనమాట. నాన్ వెజ్ తినం. చాలామంది తింటారు. ఒక్కొక్కళ్ళు తింటారు, ఒక్కొక్కళ్ళు తినరనమాట. మేము తినము. తెల్లారి తీసుకొచ్చుకుంటాం అనమాట. ఆ పండగ అయిపోయిన తెల్లారి తీసుకొచ్చుకుంటారు మా సైడయితే. తెల్లారి ఏమైందంటే గురువారం అయింది. గురువారం మా వారు తినరు. మేము తింటాం గానీ, మా వారు తినరనమాట నాన్ వెజ్. అందుకని తీసుకురాలేదు. గురువారం చాలామంది తెచ్చుకున్నారిక్కడ. మేము తీసుకొచ్చుకోలేదనమాట. అందుకని శుక్రవారం తీసుకొచ్చారు. ఇది శుక్రవారం వీడియో అనమాట. ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ రోజు తీసుకొచ్చారనమాట. శుక్రవారం, ఫ్రైడే రోజు తీసుకొచ్చారు. చికెన్ అయితే చేస్తున్నాను. మటన్ అయితే నాకు తినాలనిపించింది కానీ, ఆ రోజు మటన్ ఉండదనమాట. ఎందుకంటే గురువారమే కోసారు. గురువారం, బుధవారం 2 రోజులు కోసారు కానీ, శుక్రవారం కోయలేదనమాట ఎక్కడ. అది కాక ఉంది కానీ ఫ్రెష్‌గా ఉండదనమాట. నిన్న మొన్న కోసిందే ఉంటది. ఇంక అది నేను ఎప్పుడు అట్లా తెచ్చుకోలేదనమాట. తెచ్చుకుంటే సండే తెచ్చుకుంటాం. లేకపోతే పండగల రోజు తింటే తీసుకొచ్చుకుంటాం అనమాట. అంతేగాని విడిగా రోజుల్లో తీసుకొచ్చుకుంటే బాగుండదు మటను. అందుకని ఇంక చికెన్ అయిందనమాట. చికెన్ నాకు నిజం చెప్పాలంటే తినాలనిపించట్లేదు. జలుబు బాగా చేసింది నాకైతే. అసలు ఎంత జలుబు చేసిందంటే ఇంకా తగ్గలేదు జలుబైతే. మా వారన్నారు చికెన్ తీసుకొస్తాను ఫ్రై కాకుండా పులుసులాగా చెయ్యన్నారనమాట. కొంచెం జలుబుకి కొంచెం నోటికి కూడా బాగుంటుంది. జలుబు కూడా తగ్గిద్దని పులుసులాగా చేయమన్నారు. పాతకాలంలాగా పులుసులాగా చేస్తున్నాను ఈరోజైతే. ఎప్పుడు ఇంకా ఏమంటారు, క్లాస్‌గా కాకుండా మాస్‌గా చేస్తున్నాననమాట. ఇది. ముందుగా అయితే చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టేశాను. తర్వాత గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిలేసి ఆనియన్ పేస్ట్ ఏసాను. ఉట్టి ఆనియన్ ముక్కలు కాకుండా ఆనియన్ పేస్ట్ ఏసాననమాట. కొంచెం మనకి చిక్కగా ఉంటానికి కూర. మరీ చిక్కగా కాదు. మనం వాటర్‌గా చేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్‌నెస్ ఉంటే బావుంటదని ఆనియన్ పేస్ట్ ఏసాననమాట. అది కొంచెం ఫ్రై అవుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే కంపల్సరీ నాన్ వెజ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కుదరదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం 2 మగ్గాలనమాట. ఏమైందంటే మా వారు ఇంట్లో ఉన్నారులే గానీ వీడియో తీయాలంటే మా వారికి తీ అంటే తీయరనమాట ఎక్కువ. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు వీడియో తీయటానికి. అందుకని నేను చెప్పను ఎక్కువ. నేనే తీస్తున్నాననమాట. ఉన్నారు. మా వారైతే ఉన్నారు గానీ ఇంక నేను చెప్పను ఎక్కువ. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పననమాట వీడియో తీయటానికి. ఎప్పుడన్నా తీయమంటే ఇబ్బందయితే తీయమంటే తీస్తారు గానీ, ఏదో ఆయనకి ఇష్టం లేకపోయినా తీసినట్టు తీస్తారనమాట. అందుకని నేను చెప్పననమాట. ఇంక తప్పదనుకున్నప్పుడే చెప్తాను. ఇప్పుడైతే నేనే తీసుకుంటున్నాను వీడియో అయితే. ఓ చేత్తో ఫోన్ పట్టుకున్నాను. అదైతే 2 మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్ట్ 2 మగ్గిపోయినాయి. చికెన్ కూడా ఏసేసుకొని ఉప్పు, కారం అన్నీ ఏసుకున్నాను. ఇది కొంచెం సేపు మగ్గాలి. మగ్గిన తర్వాత వాటర్ పోస్తాననమాట. బాగా మగ్గాలి మంచిగా. కారం అదన్నీ పచ్చివాసన పోయేదాకా మగ్గాలనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. పక్కన మా వారు చూడండి లివర్ తీసుకొచ్చారు కదా! అవి కాలుస్తున్నారనమాట. దానికి పెట్టేసి కాలుస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా! అట్లాగే మేము కాలుస్తాం ఇంట్లో. మామూలుగా కర్రీలో చాలా తక్కువ నేను ఏయటం. పక్కన మామూలుగా కళాయి పెట్టి ఫ్రై అన్నా చేస్తే ఇట్లా కాలుస్తాం గానీ అట్లా కర్రీలో ఎయననమాట. తర్వాత ఇదైతే మగ్గిపోయింది. వాటర్ పోసాననమాట. వాటర్ అయితే చాలా పోసాను. ఎందుకంటే నేను వాటర్‌గా చేసుకుందాం అనుకుంటున్నాను. పులుసులాగా అనమాట. కొంచెం గ్రేవీ ఉండాలి. బాగా ఎక్కువ ఉండాలని ఎక్కువ వాటర్ పోసాననమాట. మనకు ఉడికిన తర్వాత ఇంకా సగం అయిపోద్దనమాట. సగం అయిపోతాయి వాటర్ అయితే. ఉడుకుతుంది కర్రీ అయితే. ఏం లేదండి సింపుల్‌గా ఇంతే చేశాను. భలే ఉందండి కర్రీ అయితే సూపర్‌గా కుదిరింది. అన్నం కూడా ఉడికింది. నేను ఇవి పెట్టేసి కొంచెం పనుంటే పని చేసుకున్నాను అనమాట. సిమ్‌లో పెట్టాను. కర్రీ ఏందో చాలా బాగా కుదిరిందండి. ముక్కలైతే ఎంత సాఫ్ట్‌గా, సెన్సిటివ్‌గా ఎంత బాగున్నాయంటే చికెన్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. మా వారైతే పడుకున్నారు. నిద్రపోయారనమాట. ఎందుకంటే మా వారు నైట్ షిఫ్ట్ చేసొచ్చారు. రాత్రి నిద్ర లేదనమాట. నైట్ షిఫ్ట్‌లో కొంచెం వర్క్ ఉండి నిద్రపోలేదు అసలు. నైట్ అంతా నిద్రపోలేదంట. అందుకని కొంచెం బాగా నిద్రపోతున్నారనమాట. పడుకోనీలే అని నేను డిస్టర్బ్ చేయలేదు. నాకు బోర్ కొడుతుంది. ఇంకా పనంతా అయిపోయింది నాకు. ఇంట్లో అయితే ఇంక ఫోన్ చూసుకున్నాను కొంచెంసేపు. ఎంతని చూసుకుంటాను చెప్పండి. ఇంక బోర్ కొడుతుందనమాట. వాతావరణం కూడా చల్లగా ఉంది. అసలు ఎండ అనేది రావట్లేదనమాట. మబ్బు పట్టింది బాగా. మా వారు పడుకున్నప్పుడు మా వారేంటంటే చిన్న డిస్టర్బెన్స్ అయినా కూడా వెంటనే లేస్తారనమాట. మా వారు పడుకున్నారంటే నేను ఇంక చిన్న పిల్లలు ఇంట్లో నిద్రపోతే ఎట్లాగుంటామో అలా ఉంటాం. మా పిల్లలు కూడా మా కోమలి, నందిని కూడా అంతే. మా వారు నిద్రపోయారంటే అంత సైలెంట్‌గా ఉంటాం ఇంట్లో అయితే మేము. ఏం డిస్టర్బెన్సే చేయమనమాట. వెంటనే లేస్తారు. అందుకని ఇంక నిద్ర డిస్టర్బెన్స్ అయిద్దని ఏం ఏం వర్క్ గానీ ఏం పని చేయననమాట నేనైతే.
ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఇంకా ఫోన్ కూడా కొంచెంసేపు చూశాను. మామూలుగా బెడ్రూమ్లో కూర్చొని చూశాను అనమాట. పడుకుందామంటే ఇంక నిద్ర కూడా రావట్లేదు నాకు. ఈ టైంలో నిద్ర వస్తుంది చెప్పండి? 12:30 ఏమైంది టైం ఇప్పుడు, అంతే మధ్యాహ్నం. ఇంకా వంట అయితే అయిపోయింది. పూరి చేద్దామని అనిపిస్తుంది నాకు. చేద్దామా వద్దా, చేద్దామా వద్దా అని ఎంతసేపటి నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ పట్టలేదండి ఈ మధ్య అస్సలు. ఎందుకో మా కోమలికి తిందు పూరి. ఇంకా ఇంక చివరికి ఏమనిపించిందంటే చాలా రోజులైంది, అబ్బా రెండన్నా చేసుకుందాంలే అనిపించింది అనమాట. ఇంకెందుకు ఇంతగా తినాలనిపించినప్పుడు ఎందుకులే అని చేసుకుందాం, ఉంది కదా మనకు పిండి ఎన్నింట్లోనే ఉన్నాయి కదా, తెచ్చే పని కూడా లేదనమాట. సరేలే కరెక్ట్గా రెండు రెండు చేసుకుందాం అనుకొని పిండి అయితే కలిపి పెట్టేశాను. మా వారికి డిస్టర్బెన్స్ ఇద్దామని భయం నాకు. మళ్ళీ ఒక పక్క చూసుకుంటే ఒక పక్క ఒక్కోసారి డోర్ వేసేస్తా, ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి ఎక్కువగా. డోర్ వేస్తే అంత డిస్టర్బెన్స్ ఉండదు. నేనైతే ఇంక పిండి కలిపేశాను. నేను కరెక్ట్గా ఎన్ని అనుకున్నాను అన్నీ అయినాయండి నిజంగా. నేను 6 పూరీలు అనుకున్నాను. ఎందుకంటే 2 నాకు, 2 మా వారికి, 2 నందినికి. కోమలి తినదు, కోమలికి చేయట్లేదు అనమాట, చేయలేదు నేను ఇక. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ తినాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే. అరగట్లేదు అనమాట పూరీలు కూడా ఎక్కువ తింటే. అది కాక చికెన్ 2 అంటే ఇంకా మళ్ళీ ఎందుకు ఎఫెక్ట్. అసలు ఇప్పుడు ఆషాఢ మాసాల్లో కొంచెం హెల్త్ బాగుండదనమాట. ఇట్లాంటి ఆయిల్ ఫుడ్లో ఎక్కువ తినకూడదు. అందుకని ఇంకెక్కువ చేయలేదనమాట. 2 రెండే చేశాను. నాకు 2, మా వారికి 2, నందినికి 2 అంతే. కోమలికి మాత్రం రాగి సంకటి చేద్దామని డిసైడ్ అయ్యాను నైట్కి. కోమలి కాలేజీ నుంచి వచ్చేసరికి రాగి సంకటి చేస్తాను. కోమలికి ఇష్టం అనమాట, చాలా ఇష్టం. ఇంక ఇట్లాంటి చికెన్ గ్రేవీ వాటికైతే ఇంకా బాగుంటుంది. ఇట్లా గ్రేవీగా చేసుకుంటే చారులాగా చేశాను కదా, దానికి ఇంకా బాగుంటుంది అనమాట రాగి సంకటి. ఇంకా ఆమెకి అది చేయొచ్చులని ఇంక మేమైతే ముగ్గురం పూరీలు చేసుకున్నాం. 2 2 అది అసలు నేను ఎట్లా అనుకున్నాను అంతే వచ్చినాయి. 6 పూరీలు అయ్యాయి అనమాట. పిండి కలపడం కూడా అట్లాగే ఎట్లా కలిపానో నాకు అర్థం కాలేదనమాట. 6 అనుకున్నాను, 6 వచ్చినాయి. అవి ఒకటి ఎక్కువ రాలా, తక్కువ రాలేదనమాట. తర్వాత ఇంక పూరీలైతే ఇప్పుడైతే మా వారు లేసారు కూడా అండి. నేను చిన్నగా ఎంత చిన్నగా పిండి కలిపి పూరీలు చేస్తున్నానో లేసారు కూడా. కొంచెం వీడియో తీయమంటే తీశారనమాట. ఈ ఒక్కటి ఎట్నో తీశారు. తీస్తారు కానీ ఇంకా ఏదో ఒకటి ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఇంక మన అర్థమైద్ది కదా మనకి, ఆయనకి ఇష్టం ఉండదని. ఇంక అప్పుడప్పుడు తీస్తుంటారులే కానీ అని కొంచెం ఈ ఒక్కటి తీస్తామంటే తీస్తా అన్నారనమాట. వీడియో అయితే తీశారు మా వారు, నేను పూరీలు చేస్తున్నాను. అది కూడా మొత్తం తీయలేదులేండి, 2 పూరీలు తీశారు అంతే. ఇంక చాలా 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 అని అడుగుతుంటారనమాట. అందుకే నాకు ఇష్టం ఉండదు పెద్దగా మా వారితోటి ఈ వీడియో తీపియాలంటే. అన్నీ మనం 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 సరిపోయిందంటే మనం చాలా అంటాం కదా, అట్లా కాదు. ఇంకా స్టార్టింగ్ నుంచి సరిపోద్దా, చాలా చాలా తీయటం ఆపేనా ఆపేనా అంటారనమాట. అందుకని ఇంకా ఎందుకని ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడైతే 2 పూరీలకైతే వీడియో తీశారు. పూరీలు అయితే చేశాను, చాలా బాగా పొంగాయి పూరీలు అయితే. చికెన్ పూరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి నిజంగా. నాకు ఇక్కడ తెలంగాణ వచ్చిన కాంచిలో నాకు తెలియదు అనమాట. మా సైడ్ చికెన్ పూరి కాదు, మా సైడ్ గార చికెన్ అనమాట. గారెలు చికెన్ ఫేమస్ మా సైడ్ అయితే బాగా. అవి బాగా ఫేమస్. ఇక్కడ పూరి చికెన్ ఫేమస్ అనమాట. ఇంకా నేను ఇక్కడికి వచ్చినాకే అలవాటు చేసుకున్నాను. మా నందినికైతే 2 ఉంచేసి ఇంక 4 మా వారి 2, నేను 2 ఇద్దరం తీసుకొచ్చుకొని తినేసాము మధ్యాహ్నం పూరి అయితే. పూరి తింటే మనకి అన్నం ఎక్కువ తినలేమండి. ఎందుకంటే మనకి ఆయిల్ ఫుడ్ కదా అది. ఒక్క పూరి తిన్నా సరే అంత అనిపించదనమాట. కర్రీ అయితే ఇట్లా వచ్చిందండి, భలే కుదిరిందండి కర్రీ అయితే. మనకి మీకు చూస్తుంటే వాటర్ లాగా అనిపిస్తుంది కానీ ఇట్లాగే బాగుంది అసలు. నోటికైతే జలుబు చేసిన వాళ్ళకైతే బాగుంటుందన్నమాట ఇట్లాగా. చాలా టేస్టీగా కుదిరింది చికెన్ కర్రీ అయితే. పీసెస్ అయితే భలే సాఫ్ట్గా ఉడికినాయి, చాలా బాగా కుదిరింది. నేను ఎందుకంటే కొంచెం పెద్ద దాంట్లో చేస్తాను, కేజీ కర్రీ ఇది. మనకి పెద్దదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట కర్రీ ఉడకటానికైనా. సారీ, దగ్గు వస్తుంది. జలుబు చేసిందని చెప్పాను కదా, దగ్గు కూడా వస్తుంది అనమాట నాకైతే. ఒక్కోసారి అయితే అసలు ఆపుకోలేకపోతున్నా, దగ్గైతే అంతగా వస్తుంది. ఈరోజైతే ఇంక మధ్యాహ్నం అయితే ఇంక పూరి అయితే చేసేసాను, ఇంక తినేసాము. చాలా బాగా కుదిరింది చికెన్ కర్రీ. నేనంటే పూరి అనుకోలేదు కాబట్టి కొంచెం వాటర్గానే ఉంది. కొంచెం చిక్కగా కూడా ఉండొచ్చు కర్రీ పూరీకి అయితే. ఇంక 2 పూరీలే కదా. రాగి సంకటి చేద్దాం అనుకున్నా కదా, రాగి సంకటికి అయితే ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. పూరి అయితే తినేసాము మేమైతే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి. తిన్న తర్వాత అయితే నందిని ఈరోజు ఎందుకనే కానీ లేట్గా వచ్చిందండి, నాకు భయం వేసింది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోయిన వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తే ఏం లేదు కానీ కొంచెం లేట్ అయినా కూడా నాకు చాలా భయం వేస్తుంది. మా వారు నిద్ర పడుకున్నారు, మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ పడుకున్నారనమాట. ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు మా వారికి అసలు ఆఫీస్లో. అందుకని మళ్ళీ పడుకున్నారనమాట. ఇంక మా వారిని లేపుదాం అనుకుంటున్నా, ఈ లోపల నందిని వచ్చిందనమాట. అంతే కదా, పిల్లలు ఆ టైంకి కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు కొంచెం లేట్ అయిందంటే బాగా భయం వేస్తుంది.
ఎందుకు లేట్ అయిందంటే ఏదో పిక్చర్స్ ఏదో కొన్నదంట. అక్కడ లేట్ అయిందనమాట షాప్‌లో. బుక్ స్టోర్‌లో లేట్ అయిందంట. అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారని లేట్ అయిందని చెప్పిందనమాట. ఇంగా ఇప్పుడైతే ఇంటికొచ్చింది. కొంచెం లేట్‌గా వచ్చింది. ఇంక ఫ్రెష్ అప్ అవ్వు అంటే ఇంగా రాగానే ఎట్లుంటారండి పాపం అలసిపోయి వస్తారు పిల్లలైతే పాపం అనిపిస్తది. మనం అనుకుంటాం గానీ వాళ్ళకి గూడా అది పనే. మన పని మనకి ఎట్లాగో వాళ్ళకి గూడా అది పనిలాగానే గదా! చదువుకోవటం, ఆ బ్యాగులు మోయటం, హోమ్ వర్కులు రాయటం ఇవన్నీ పాపం అనిపిస్తదనమాట ఒక్కోసారి. ఒక్కోసారయితే ఇంకా చదువు, చదువు అంటుంటాం పాపం పిల్లల్ని. అట్లా అనకూడదేమో అనిపిస్తది. ఇంకేం చేస్తాం ఒక్కోసారి అనకపోతేనేమో చదవరు గదా! ఇంక ఫోను చూసుకుంటూ కూర్చుంటారు. టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంక అనాల్సింది తప్పదు. మనకు తెలుసు వాళ్ళకి వాళ్ళు శ్రమ పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినా గూడా అట్లా అనపోతే భయం ఉండదనమాట పిల్లలకి. అప్పుడప్పుడు అరుస్తూనే ఉండాలి. అప్పుడే వాళ్ళకి గూడా భయం ఉంటదనమాట కొద్దిగా. తర్వాత మా నందిని అయితే పూరి తినేస్తుంది. మా నందినికి కూడా ఇష్టం లేండి పూరి అంటే. మా కోమలి తిందని గాని మా కోమలికి చాలా ఇష్టమండి పూరి అంటే. ఆ పిల్లకి తింటే అది వామిటింగ్ వచ్చినట్టుంటది ఎందుకో గాని పూరి ఒక్క విషయంలో మాత్రం ఆ పిల్లకి చాలా ఇష్టం పాపం. కాపోతే తింటే ఇబ్బంది తినగా తినాలనిపించినా గూడా తినకుండా ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే తింటే ఇంగా ఇబ్బంది పడాలి గదా! అందుకనే ఇబ్బంది పడే బదులు తినకుండా ఉంటేనే బెటర్ అనుకుంటదనమాట అట్లాగా. తర్వాత మా నందిని వదిలేసిన తర్వాత మా కోమలి కోసం రాగి సంకటి చేస్తా అని చెప్పాను గదా! బియ్యం అయితే పోసాను. రాగి సంకటికి ఎప్పుడైనా రేషన్ బియ్యం ఉంటాయి గదా! అవి బావుంటాయండి నిజంగా. మనకు ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం గాదు. కొన్నే కొన్నిలాగా అనిపిస్తున్నాయి గానీ చాలా ఇద్ది ఇదైతే ఎక్కువయిద్ది. మనకి రాగి సంకటనేది కొన్ని బియ్యం పోసుకుంటేనే ఎక్కువయిద్దనమాట. కొన్నే పోసుకోవాలి చూసుకొని. మామూలుగా రైస్ వండుకున్నట్టు అన్ని పోసుకోకూడదు. ఇయైతే 5, 6 సార్లు కడిగి పెట్టేశాను. మా కోమలి ఫోను చేసినప్పుడు ఆహ్, ఆహ్, పెట్టేశా అనమాట. వ బ బసెక్కినని చెప్పిన తర్వాత పొయ్యి మీద పెట్టేశాను. మా కోమలి వచ్చేసరికల్లా అన్నం అయితే అయింది. వచ్చిన తర్వాత ఇంక రాగి సంకటి కలిపి మామూలుగా రాగి పిండి ఉంటుంది గదా! మనకు బయట దొరుకుతుంది గదా! నేను షాపుల్లో దొరికే పిండే తీసుకొచ్చుకొని తెచ్చాను. దాంట్లో వాటర్ పోసాననమాట పిండిలో. నేను ఇంతే చేస్తా అండి. సింపుల్‌గా అయిపోద్ది. మనం పొడేసి దాన్ని బాగా కలపటం కన్నా గూడా ఇట్ట వాటర్ పోసి అన్నంలో పోసామంటే బాగా తొందరగా మిక్స్ అయిపోద్దనమాట. కొంచెం వాటర్‌గా కలుపుకోవాలి కాకపోతే. చాలా బావుంటది. ఇట్లా గూడా ఒకసారి ట్రై చేయండి. తెలియకపోతే గనక. చా ఇట్లా మనం కుక్కర్‌లో పెట్టుకున్నామంటే అన్నం బాగా మెత్తగా అయిద్దండి. నేను ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ పోస్తాననమాట. అసలు అట్లా పోస్తేనే మెత్తగా అయిపోద్ది రైస్ అనేది. ఇంక మనం ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం గూడా ఉండదనమాట. ఇదైతే నేను అన్నంలో పోసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఉడకనివ్వాలనమాట. రాగి పిండి అనేది పచ్చి వాసన ఉండకూడదు గదా! మళ్ళీ పొయ్యి అయితే ఆన్ చేశాను. అదేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు గూడా ఏసుకోవాలి. దీంట్లో నేను రాగి పిండిలోనే ఉప్పేసాను. దీంట్లో ఏస్తే ఏందంటే అన్నానికి బాగా పట్టిద్దనమాట తొందరగా. ఇది బాగా స్లో మంట మీద బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకోకుండా చూసుకోవాలనమాట. నేనైతే మరీ గట్టిగా చేయనండి అసలు. నాకు గట్టిగా మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదనమాట. కొంచెం లిక్విడ్‌గా ఇట్లా ఉంటేనే బావుంటది. మా ఇంట్లో వాళ్ళకైతే. అందరూ ఒక్కొక్కళ్ళు చూస్తుంటాను గదా! గట్టిగా ఉంటది. అసలు అట్లాగా నాకు నచ్చదు. నాకే గాదు మా కోమలికి అసలే నచ్చదనమాట. ఇట్లాగ మామూలుగా కొంచెం ఇట్లుంటేనే తినటానికి బావుంటదని అంటది. అందుకనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేస్తాను. నాకు గూడా ఇట్లాగే ఇష్టం అనమాట. ఇట్లా చేసుకోండి ఒకసారి రాగి సంగటి. మరీ గట్టిగా గాకుండా ఇట్లా పలుచగుంటేనే బావుంటది కొద్దిగా. ఒకసారి ట్రై చేస్తేనే కదా! అన్నీ ట్రై చేస్తే ఏది నచ్చితే అది చేసుకోవచ్చనమాట. నేనదే అనిపిస్తది. నాకైతే అట్లాగే అనిపిస్తది. ఎందుకంటే అన్నీ ట్రై చేయాలి. దాంట్లో మనకేది నచ్చిద్దో అది ఇంక అది ఎప్పుడు చేసుకుంటుంటే బావుంటది గదా! తర్వాత చికెన్ కర్రీ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగా కుదిరిందండి చికెన్ కర్రీ అయితే. కోంబడికి కూడా భలే నచ్చింది. రాగి సంకటి చికెను ఎప్పుడు నచ్చిద్ది. ఈరోజు ఇంకా బాగా నచ్చిందనమాట. ఇంక మా నందిని కూడా రాగి సంకటే తిన్నది. మా వారు నేనేమో ఉదయం అన్నం మిగిలింది గదా! ఎందుకంటే పూరి చేసుకున్నాం గదా! పూరి తినేసరికి అన్నం మిగిలిందనమాట. ఇంక అదైతే తినేసాము. ఇదండి ఈరోజు వీడియో అయితే. దగ్గు బాగా వస్తుంది. మాట్లాడతానన్నా గూడా ఇబ్బందిగా ఉందనమాట. ఇది ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.